ఇంతకుముందు ప్రభుత్వంలో కేసీఆర్ గారు అక్కడ కాళేశ్వరంలో డబ్బులు తీసుకున్నారు, ఆయన అరెస్ట్ చేస్తాము, ఆయనకి జైల్లో రూమ్ కూడా బుక్ చేసామని చెప్పారు. అప్పుడు చెప్పింది అది ఏమీ చేయకుండా వదిలిపెట్టారు, ఊరికే మాట్లాడటం. ఇప్పుడు ఊరికనే మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారో మాకే అర్థం కావట్లేదు. ఇంకో నాయకుడు ఎవరు, బీజేపీ తరఫున కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీపడి రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రానికి రావటం, డబ్బులు దోచుకోవటానికని మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడేటప్పుడు ఏదైనా ఒక ఉదాహరణ, దానికి బేస్ చెప్పాల. ఎందుకు చెప్తున్నారు? ప్రజలందరూ పగులు వెలుతురులో ఉంటే ప్రజలందరూ చీకట్లో ఉన్నారని చెప్తున్నారు. మీరు చీకట్లో ఉండటం వల్ల మొత్తం తెలంగాణ రాష్ట్రం చీకట్లో కనపడుతుంది మీకు. ఎవరైతే మన కళ్ళకి జాండీస్ వచ్చినప్పుడు పచ్చ కామెరలు అంటారు, పచ్చ కామెరలు వచ్చిన వాళ్ళందరికీ దేశమంతా పచ్చగానే కనపడ్డట్టు మీ ఆలోచన చీకట్లో ఉంది. ఇక్కడ ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. రాహుల్ గాంధీ భారతదేశానికి ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు.